ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది షాపింగ్ వీడియో అనమాట. మేము ట్రిప్కి వెళ్తున్నాం, దానికి సంబంధించిన షాపింగ్ చేస్తున్నాం. సో ఇది షాపింగ్ వీడియో చూసేయండి. ఇక్కడ మసాలా చాయ్ అంట, తాగుతావా? ఎక్కడ తాగుతావా? చాయ్ వాళ్ళ తాగుతావా? అండ్ ఇంక ఇప్పుడైతే వచ్చేసాము. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ షాపింగ్ కన్నా ముందు బ్యాంక్కి వెళ్ళి చెక్ డిపాజిట్ చేయాలన్నమాట. అది చేశాక చాయ్ వాళ్ళకి వెళ్ళి మై ఫ్రెండ్ చాయ్ తాగిద్దంట, అంతేగా, చాయ్ తాగిద్దంట. ఆ తర్వాత షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం నా సిమ్కి కొంచెం ప్రాబ్లం ఉంది, అక్కడ షాప్కి వెళ్ళి అది కూడా చూసి ఆ తర్వాత ఇంటికి వెళ్తాం. చూస్తూ ఉండండి మీరు కూడా. ఇక మాల్లో అయితే లైటింగ్స్ అయితే బాగా వేసారు. ఇంకా అది ఇలా నేను మాట్లాడేటప్పుడు పక్కన ఉండి ఇట్లా ఇంకా మాట్లాడుతూ ఉంటారండి. అండ్ బ్యాంక్ కాడికి అయితే డిపాజిట్ అయితే చేస్తుంది. 6 ప్లీజ్ అంటారు. 6 స్టార్ట్ లేదు, డైరెక్ట్ అదే క్లియర్ కొట్టు. డిపాజిట్ అయితే చేస్తున్నాం. ఇదిగోండి చెక్ అయితే ఇక్కడ ఉంది. చెక్స్ ఉంది. ఎస్, చెక్ అయితే అమౌంట్ చెక్ అయితే పెట్టేసాము. మరి ఎంటర్ అయిందో మూవీ ఇదిగోండి కనిపించింది. కన్ఫర్మ్ కొట్టాము. ఎస్, డిపాజిట్ అయితే అయిపోయింది. ఎస్ ఇప్పుడు డిపాజిట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు చాయ్ వాళ్ళకి వెళ్ళి చాయ్ తాగి ఆ తర్వాత షాపింగ్ అన్నమాట. వాళ్ళకైతే వచ్చేసాము. అండ్ ఓకే, ఇక్కడ ఉంది చాయ్. ఎలా ఉంది? టేస్ట్ చేసావా చాయ్? ఇంకా మొత్తం భలే ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు మాల్లోకి అయితే వెళ్తున్నాం. లాస్ట్ టైము ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ అని ఉంది కదా, దాంట్లో ఐబ్రోస్ చెప్పిస్తే చండాలంగా చేశారు. అస్సలు నచ్చలేదు నాకు. 3 pounds తీసుకున్నారు. అండ్ రెగ్యులర్ కాడ చేయించుకున్నా బాగుండేది అనిపించింది, రెగ్యులర్ చేయించుకునే కాడ. ఈసారి నెక్స్ట్ టైం ఇప్పుడు ఫ్రెండ్ అక్కడే చేయించుకుంటుంది అనమాట. H&Mకి వెళ్దామంటావా? టీకే మ్యాక్స్ ఉంది. అండ్ ఇక్కడైతే కీ చైన్స్ 1 pound ఉంటుంది, కానీ రిమైనింగ్ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కీ చైన్స్, బ్రాస్లెట్స్ చూస్తావా? ఇవన్నీ 1 pound బ్రాస్లెట్స్. ఇట్లా అయితే లాస్ట్ ఏ షాప్ ఉందంటే టీకే మ్యాక్స్ అని ఒక షాప్ ఉంది. దాని నుంచి కవర్ చేసుకుంటూ అయితే వస్తామన్నమాట. ఓకే, టీకే మ్యాక్స్లో ఏమైనా నచ్చితే అక్కడ కొంటాము, లేదంటే లేదు. పైగా అక్కడ మన బడ్జెట్ ఉండదు అనమాట, కొంచెం కాస్ట్ ఉంటుంది. ఓకే, చూడాలి. ఇంకా రేపు క్రిస్మస్ కాబట్టి ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా తెగ షాపింగ్ చేసేస్తున్నారు అనమాట. మంచిగా వాచెస్ ఇవన్నీ అయితే భలే ఉన్నాయి. మంచి బ్రాండ్స్ కూడా భలే ఉన్నాయి. అంటే కాస్ట్ తక్కువగా ఉంది బ్రాండ్స్లో కూడా. ఇగో ఇటు సైడ్ చూడు, చైన్ చూడు బాగుంది. అండ్ వాచెస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి కాకుండా ఇంకా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట కలెక్షన్. చూడండి చైన్స్ కూడా. లాస్ట్ టైం వచ్చిన కాడికి ఇంకా కలెక్షన్ ఇప్పుడు తక్కువగా ఉంది. మంచిగా మొన్న నేను 2 weeks బ్యాక్ వచ్చినప్పుడు చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ అయితే చైన్, రింగ్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి బాగా. రింగ్, బ్రాస్లెట్స్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అది ఒక చైన్ బాగా నచ్చింది. ఆ టైంలో నేను కొనుక్కోలే, మళ్ళీ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చులే అని. ఇక్కడ చూడండి కమ్మలు అయితే బాగున్నాయి కదా ఇక్కడ ఈ కమ్మలు. ఫస్ట్ క్లాత్స్ అటు సైడ్ ఉన్నాయి. క్లాత్స్ కలిసి వెళ్ళాలి మనం. ఉమెన్స్ కైండ్ వేర్ చూడు, ఒక్కొక్కటి ఏముండదు, ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉంటుందో. నార్మల్ ఇవే, ఇటు సైడ్ నార్మల్ ఇవి,
జాకెట్స్ ఉన్నాయిలే. అండ్ ఫస్ట్ మేమైతే మెయిన్గా జాకెట్ కొనాలి. మేము వెళ్ళే సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా. అండ్ ఇవైతే నార్మల్ క్లాత్స్ అనమాట. ఇక్కడ కాస్ట్ లేదు వీటి మీద, కానీ ఇవి మనకి చలికి ఆగువేమో అనిపిస్తుంది కదా. పల్సంగా ఉన్నాయి. 200 pounds చీప్, బట్ ఏం లేదు. అదే మ్యాట్లైన్లో చాలా బాగుంది. 50 pounds 60 pounds. మ్యాట్లైన్ కూడా బాగుంటుంది. 34 pounds. క్వాలిటీ కూడా బాగుంటుంది. నాకు లోపల ఇట్లా మెత్తగా ఉంటుంది కదా, అదే లేదు ఇందులో. అండ్ ఇగో అటు సైడ్ వెళ్దాం పద. అంటే ఇదిగో ఇది వేసుకున్న బాగోదు. ఇవైతే ఇంకా జస్ట్ ఇట్లా ఎతకంగా దొరికిద్ది. ఒకటో రెండో దొరుకుతాయి ఎతికితే కానీ దొరకవు మనకి. ఇలాంటి టైప్లో తీసుకుంటే చలికి చలి ఉంటుంది, ఆగిద్ది, కొంచెం స్టైల్గాను ఉంటుంది అన్నమాట. ఇలాంటి వాటిలో వర్షం పడిద్ది, సో కొంచెం ఇవైతే బాగుంటాయి. లాంగ్ కోట్స్ వర్షానికి చలికి కవర్ అయ్యేలా తీసుకోవాలన్నమాట. చూస్తున్నా ఇవి అదే ఇలా ఉండాలి. అసలు అమెజాన్లో ఇచ్చిన కోట్ హైలైట్ సూపర్ ఉంది, కానీ అది ఎర్ర కలర్ అయ్యి ఉంటుంది. అదే వేసుకుంటావు. ఎందుకు వేసుకోవు? మంచిగా మనకి అక్కడ నుంచి బయటకు వచ్చాము అంటే క్లాత్స్ ఎంతగా నచ్చలేదు అనమాట. మేము వేసుకున్నలాగా అనిపించలే, కొంచెం మంచిగా అనిపించలే క్వాలిటీ, కానీ బ్రాండెడ్వి అవన్నీ, బట్ నచ్చలేదు అనమాట. ఇప్పుడు వేరే దానికి H&Mలో సేల్ అని పెట్టారు. తీరా చూస్తే అక్కడ ఏమి ఉండదు అనమాట. ఇంతకుముందు ఉన్న ప్రైస్గా కొంచెం యాడ్ చేసి అదే ప్రైస్ని ఆఫ్ చేసి పెడతారు అనమాట. అలానే ఉంటుంది సేల్ అంటే. ఇంక ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుందో. ఎక్కడికి వస్తే మొత్తం వైట్ అండ్ బ్లాక్ ఇలానే ఉంటుంది. మనకు కనిపించే అబ్బా ఇలాంటి ప్యాంట్లు తీసుకోవాలి, లూజ్గా బాగుంటుంది. ప్రైమార్క్లో బాగా ప్యాంట్స్ కాస్ట్ ఎంత ఉంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్? చూడండి, చీప్. 27 pounds 99 pence అన్నమాట. ఇలాంటి లూజ్ ప్యాంట్లు తీసుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్ బాగా బ్లాక్ ఉంటుందా? ఇదిగోండి ఇవి సేల్లో ఉన్నాయి. అంటే మనం తీసుకున్న వాటి కాడ ఉండాలి కదా. మనం తీసుకున్న టాప్స్కి జీన్స్ మ్యాచ్ అయ్యేలా తీసుకోవాలి. అప్పుడు ఒక్కట చూడండి 8 pounds అని సేల్ పెట్టారు. తీరా చూస్తే ప్రతి ఒక్క జీన్స్ మీద 17 pounds ఉంది. ఒక 33 poundsది 17 poundsకి అలా పెట్టారు. 8 pounds అని పెట్టారు చూడటానికి. ఇదిగోండి ఇలా పెట్టారు అనమాట. మోసం చేస్తున్నారు జనాల్ని. ఇక్కడ కూడా అంతే పెట్టారు సేల్స్ అని, ఏముండదు. బాగుంది, మనం వేసుకోము కాకపోతే ఇలాంటివి. ఇది చూడండి టీషర్ట్ ఎంత బాగుందో అసలు. క్లాత్ పట్టుకుంటే సాఫ్ట్గా ఉంది బాగా. 13 pounds, కానీ ఇది మన సైజు రాదు, కొంచెం స్మాల్ సైజు ఉంది. అయితే సరిపోద్దాము. ఎస్, ఆల్రెడీ ఈ టైప్లో ఒకటి ఉంది. ఇలాంటి టైప్లో తీసుకోకుంటే భలే ఉంటుంది. ప్రీతి ఈ టైప్లో కొంచెం సైజ్ పెరిగేసరికి 5 pounds పెరిగిందంట ఫ్రెండ్స్. 10 pounds ఉంది. అది సైజ్ పెరిగితే పౌండ్లు పెరుగుతాయి. ఇలా ఉంది ప్యాంట్స్. కొనేది మాత్రం 4 షాపులు తిరిగి 2 సెలెక్ట్ చేసుకొని అందులో కొంటాం పక్కా కొంటాం. ఒక్కటైనా
ఆల్రెడీ ఉన్నాయి కానీ కొంటాం ఇంకో 4 షాపులు చూసి 1, 2 సెలెక్ట్ చేసుకొని. అయ్యో అక్కడ కూడా ఉన్నాయి ప్యాంట్స్ చూసావుగా, కలర్స్ బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది. అవునా అవునా, ఈసారి పెడతా అయితే నేను షీన్లో. ఫ్రెండ్ ఇది తీసింది, నచ్చిందంట, బాగుంటుంది స్టైల్గా, నైటీ లాగా ఉంది కానీ పాష్గా ఉంటుంది. జీన్స్ వేసేగా ఇవి కూడా, మామ్ జీన్సెస్ ఇవన్నీ మనం వేసుకునే జీన్స్లో మామ్ జీన్సెస్ 30. అది కూడా అంతే ఉన్నాయి కదా కాస్ట్. అవి నేను చూసింది కూడా అంతే కాస్ట్ ఉంది కదా. ఆల్రెడీ ఈ టైప్లో నేను మొన్నే తీసుకున్నా. లాస్ట్ టైం 3 వీక్స్లో వన్ డే వచ్చా, 3 days వచ్చాను. ట్యాప్కి ఒకటి కొంటనే ఉన్నా. ఇప్పుడు లాస్ట్ టైం పైన షాపింగ్ కదా, థిక్గానే ఉంది. ఇదైతే కొంచెం చలి అండ్ రైన్కి కూడా కవర్ అయ్యిద్ది కాబట్టి కొంచెం ఎంత ఇది అనుకుంటున్నాము 40 pounds ఉంది. ఇంకా బయట షాపులు మనం ఇండియన్స్ కాబట్టి 4 షాపులు చూస్తాం అన్నమాట. ఎందులో చీప్గా ఉంటే అందులో కొంటాము. సో నెక్స్ట్ షాప్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. H&Mలో నుంచి బయటకి అయితే వచ్చేసాం. ఇట్లా ఉంది పాప్లు. ఎక్కువ తీసేశారు, నేమ్ చేంజ్ చేశారు జస్ట్. ఇక్కడ 50% ఆఫర్ అని పెట్టారు ఫ్రెండ్స్, చూడాలి. ఇంకా ఇట్లా వచ్చాము బొచ్చు. బాగుంటుంది ప్రతిది నీకు. సో 50% ఆఫర్ అని పెట్టారు, బాగానే ఉంది ఆఫర్ అయితే. ఇక్కడ చూద్దాం, లాస్ట్ టైం కొన్నా ఇక్కడ మొన్న వచ్చినప్పుడు. 28 pounds కాస్ట్ 13 pounds అలా పెట్టారు. టు ప్రైమ్ మార్క్ చేసాం. 17 pounds చీప్, బెస్ట్ చీప్. ఆడికి పోయినా మనం ఇంటికే రావాలి, తప్పదు చలికి ఆగడానికి. అవును, చలి బాగా ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, తెచ్చుకుంటాను. ఇవి కూడా ఇది చూడు, అసలు ఇవి ఇంకా చలికి ఇంకా బాగా అవుతాయి. ఈ టైప్లోనే ఆ టైప్లో ఉంది, నాకు ఆల్రెడీ తీసుకున్నాను. పింక్ ఉంది కదనే ఆల్రెడీ నాకు. ఎల్లో లేదా? మొన్న ఇచ్చినప్పుడు ఇదిగో ఇదే తీసుకున్నాను. ఓహో, ఈసారి వస్తున్నా వేరే కలర్, వేరే మోడల్ అండ్ చూడండి. ఎక్కడ ప్యాంటు చినిగిపోయింది, వాళ్ళే పెట్టారు ఇక్కడ. అది నార్మల్గా ఎవరు చింపేశాడు. ఇదిగో ఇది షూ అండ్ స్లిప్పర్స్ తీసుకోవటానికి వచ్చాము. బట్టల సెలెక్షన్ అయిపోయింది. అండ్ కలెక్షన్ లేదు కదా ఇందులో. చెప్పులు ఇక్కడ ఇంకా అవే ఉంది, ఇవే తీసుకోవాలి మనం. బ్యాగ్స్ ఊరక డబ్బులు వేస్ట్ దీనికి. నాది ఉంది నుంచి పోష్గా పోతున్నట్టు, పోష్గా పోవాలంట. క్యూట్ బ్యాగ్స్. 35 కొట్టు తీసుకుంటే ఇది తీసుకోవాలి. బెస్టేలేమ్మా, ఇంకా ఈ మాత్రం ఒకసారి కొంటే అయిపోయా. అదేంది తిరునాళ్ళలో ఉన్నట్టున్నారు జనం అయితే, అసలు మామూలుగా లేరు. ఇక్కడ స్ప్రే ఆగట్లేదు అస్సలు. టాప్
బ్రాండ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, కాస్ట్ కూడా అంతే ఉంటాయి బ్రాండ్ కాబట్టి. అయితే 17 పౌండ్లు అమెజాన్లో. సీకేలో 3 డిఫరెంట్ ఉన్నాయి, 3 డిఫరెంట్. సో అవైతే స్మెల్ వస్తుంది. ఎలా ఉన్నాయి? స్మెల్ అయితే ఇలా చెక్క స్మెల్ వస్తుంది. వద్దు, సమ్ బెటర్. ఇది బాగుంది కొంచెం. ఇంకా డిఫరెంట్ ఉంటాయి. నేను అమెజాన్లో పెట్టాను చూడు, అవి కావాలి. అయిపోయింది బిల్లు. థ్యాంక్ యూ. 100 పౌండ్లు పెట్టుకొని వచ్చా. 100 పౌండ్లు. పోయిరా. ఇప్పుడు ఆటోలోకి వెళ్తున్నా నా సిమ్ కనెక్షన్ చేయించుకోవడానికి. ఓకే, నా సిమ్ కనెక్షన్ కూడా అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కాస్మెటిక్స్ కొనడానికి. మొత్తానికి ఐబ్రోస్ కూడా చేపించేసుకుంది. ఇప్పుడు షూ కోసం వచ్చింది. ఈ ఐబ్రోస్ నుంచి షూకి వచ్చే క్రమంలో ఒక మధ్య స్టంట్ అయితే జరిగిపోయింది. అదేంటో చెప్తాను చిన్నగా. ఇప్పుడు ఇంకా షాపింగ్ అయిపోలేదు, ఇప్పుడు ఇంకా ఉంది. చీకటి కూడా పడిపోయింది, అసలు టైమే లేదు. వీడియో తీయటం కూడా మర్చిపోయాము. అంత హడావుడి, ఇంత టైం కూడా సరిపోలేదు. ఇదిగోండి, ఇవి కొన్నాము. ఇంకా కొనడానికి వెళ్తున్నాము. ఇంకా కొనాల్సినవి చాలా మర్చిపోయాము. 5కే మాల్ క్లోజ్ అవుతుంది. ఇంకా 4:30 అయింది. మేము 1:30కి వచ్చాము, అయినా ఇంకా టైమే సరిపోలేదు మాకు. అసలు చాలా పనులు ఉన్నాయి. ఎన్ని పనులు చూసాము ఇప్పుడు ఈ గ్యాప్లో అయితే. ఫోన్, సిమ్, ఐబ్రోస్ అండ్ ఇంకా క్లాత్స్ కొన్నాము, పర్ఫ్యూమ్స్ కొన్నాము. ఇంకా ఏం కొన్నామే, చెక్ డిపాజిట్ చేసాము. అండ్ కొన్ని ఫేస్ సీరమ్స్ అండ్ ట్రిప్కి సంబంధించినవి, కొన్ని థింగ్స్ అలాంటివి కొన్నాం అన్నమాట. అవి కొనేసరికి ఇంత టైం అయింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఫుడ్ కూడా, స్నాక్స్ కూడా అన్న వాళ్ళు ఎలాగో తెస్తారనుకో, కానీ సేఫ్టీగా మేము సేఫ్టీగా పెట్టుకోవటానికి ఇలా తీసుకుందామని. సో ఇలా ఉన్నాయి. సో మధ్యలో ఏం జరిగిందంటే, తనకాడ బ్యాగ్ ఉంది, నాకాడ బ్యాగ్ ఉందన్నమాట. ఆ పిల్లకాడ ఉన్న బ్యాగ్ చినిగిపోయింది. నేను వేరే చోట ఉన్నా, తను వేరే చోట ఉంది. కాల్ చేస్తే బ్యాగ్ చినిగిపోయింది రామంది. వెళ్ళి చూస్తే నా బ్యాగ్లోకి ఆ పిల్ల బ్యాగ్లో మొత్తం షిఫ్ట్ చేసి ఆ పిల్ల ఫోన్ కింద పెట్టింది. ఆ షిఫ్ట్ చేసే క్రమంలో ఫోన్ అంతా కింద పెట్టి మర్చిపోయి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోయాం. వేరే చోటుకి వెళ్ళాక చూస్తే ఫోన్ లేదు చేతిలో, ఆ పిల్ల చేతిలో. మళ్ళీ బ్యాగ్ అక్కడికి వెళ్ళి చూస్తే ఫోన్ ఉంది. ఇంకా ఎలాగో టైం కూడా ఈరోజు మాత్రం బాగుంది పిల్లలకి, లేకపోతే 1,00,000. సో ఇప్పుడు ఇక్కడ ఫామ్ ఫుడ్స్కి వచ్చేసాం. టైం అయిపోయింది, అలసిపోయాము, గ్యాప్ లేదు. మొత్తానికి అయితే స్నాక్స్ కూడా చూడు 2 బ్యాగులు అయిపోయింది స్నాక్స్. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా తినేసి ఇంటికి వెళ్తాం ఫైనల్గా. మా కోసం అక్కడ అన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రెస్టారెంట్లో. సో ఇంకా అది సంగతి. నేనైతే అసలు నిన్న ఈవినింగ్ 6 నుంచి ఇప్పుడు 5 అవుతుందన్నమాట. ఇప్పటికి నించొనే ఉన్నా, 1 గంట కూడా పడుకోలేదు. కనీసం కూర్చొని కూడా కూర్చోలే. తిరగటం వర్కే అయిపోయింది. 17 గంటల వర్క్ అయితే మిగతా ఈ కొన్ని గంటలు ఇక్కడ షాపింగ్ అని తిరగటం. మాల్కాడ ఎవ్రీ 2 వీక్స్కి ఇలాగా పెడుతూ ఉంటారు. సో ఇట్లా గేమ్స్ ఇవి మంచిగా. మేము ఒకసారి ఆడాంలే, డాషింగ్ కార్ ఆడాము మేము ఒకసారి. ఎప్పుడు వచ్చిన స్టార్టింగ్లో ఆడాము. అండ్ ఇప్పుడేమో తినడానికి వెళ్తున్నాం. చూడండి ఇట్లా ఫైనల్ ఇందాక నుంచి ఫోనులు చేసి చంపుతున్నారు. ఫైనల్లీ వచ్చేసాం 27 స్పైసెస్కి. వీడియోలో అబ్బాయి ఇంకా రేపు నా ఫోటో మొత్తం ఇంక నీయే తీయాలి. అట్లయితే బాగుంటుంది క్రిస్పీగా.
గ్రీన్ కలర్ షీట్స్ ఓకే మేడం. మొత్తానికైతే ఇంటికి వచ్చేసి ఇవన్నీ మేము డ్రెస్సులు మ్యాచింగ్లు టాప్స్ అండ్ జీన్సెస్ మ్యాచింగ్ పెట్టుకోవటానికి ఇంతసేపు పట్టింది. ఇవన్నీ పెట్టుకున్నాకైతే మేము వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా చూడండి ఇలాగ టాప్స్ జీన్సెస్ అన్నీ దేనికి సెట్ అవుతాయి అని ఇలా పెట్టేసుకున్నాం. అండ్ క్యాప్స్ కూడా సేమ్ కొనుక్కున్నాము. క్యాప్స్ సేమ్ చూడండి. అండ్ ఇగోండి దీని మీదకి సెట్ ఇలాగా, అండ్ దీని మీదకి ఇంకా ఇలా ఇదొక సెట్టు, అండ్ ఇదొక సెట్ ఇలాగా, అండ్ సాక్సెస్ చూడండి. ఇవి ఇంకా కొన్ని క్రీమ్స్ అలాంటివి వేసుకోవటానికి, పేస్ట్, టిష్యూస్ అండ్ స్ప్రే అయితే పెట్టుకున్నాము ఒక 3. అండ్ అక్కడ వేసుకోవటానికి స్లిప్పర్స్ అనమాట. 5 days ఉంటాం కదా, నైట్ టైమ్స్ వేసుకోవటానికి స్లిప్పర్స్, అండ్ షాంపూస్, బాడీ వాష్, అండ్ చాక్లెట్స్, అండ్ బిస్కెట్స్, కేక్స్, అలానే ఇగోండి కొన్ని గ్లౌజెస్ అన్నీ, ఫేస్ వాషెస్, బ్రష్లు, అండ్ సీరమ్స్ ఇంకా ఉన్నాయి. సీరమ్స్ కూడా పెట్టుకోలేదు ఇంకా. అండ్ ఇవాళ కొన్నది అదిగోండి ఆ కోటు కొన్నాము. అండ్ ఇదొక పెయిర్ అనమాట, ఇదొకటి ఇలాగా ఇవన్నీ పెట్టుకున్నాము. ఇంకా ఉన్నాయి చూడండి మొత్తం. ఒకసారి లుక్ వేయండి ఇదండి. అండ్ షూ కూడా 70 pounds. ఇవి ఆఫర్లో కొంటే 70 pounds, నార్మల్గా అయితే 110 ఎంత ఉన్నాయి. ఇదిగోండి ఇంకా మాయిశ్చరైజర్స్ అండ్ సీరమ్స్ అన్నీ, ఇంకా బిస్కెట్స్, ప్రతి తిండి అన్నీ కొన్నాం అనమాట. ఇది ఎంత చెత్తగా ఉందో రూమ్, అసలు మామూలు చెత్తగా చేయలేదు. ఎక్కడ ఇవన్నీ సర్దుకోవాలి బ్యాగ్ ప్యాక్ చేశాక అనమాట. అండ్ ఈ కోట్ కూడా ఇంకా ఇవ్వాలి కొన్నదనమాట. మేము వెళ్ళేకల్లి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా, సో అదనమాట. మొత్తాన్ని ఫైనల్గా బ్యాగ్లో పెట్టాక బ్యాగ్ సరిపోలేదు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి పెట్టాల్సినవి. తిండి ఐటమ్స్, సీరమ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇంకా పెట్టలేదు. బ్యాగ్ ఫుల్ అయిపోయింది. మా ఫ్రెండ్ అన్నది పెద్ద బ్యాగ్ ఎందుకే అన్నది. చివరికి ఇదే సరిపోలేదు, మొత్తానికి ఫుల్ అయిపోయింది బ్యాగ్ ఇద్దరి మీద. ఓకే ఫ్రెండ్స్, ఇక మీద నుంచి ఈ ట్రిప్ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. అంతలోకి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తే మీరు వెంటనే మంచి వీడియోస్ చూసేయచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.